తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఎన్నో అద్భుతమైన విషయాలు, ప్రతి విషయానికి ఖచ్చితంగా ఒక మారుమూలగా ఏదో ఒకటి దాగి ఉంటుంది. దాన్ని గనక మనం గుర్తించి దానికి తగ్గట్టుగా సాధన చేశామంటే ఈ జీవితంలో ప్రతిదీ మనం సాధించుకోగలము అని చెప్పేసి అంటున్నారు శంబాలా 360 సొల్యూషన్స్ వ్యవస్థాపకులు, కాన్షియస్నెస్ డాక్టర్, హాలిస్టిక్ హీలర్ డాక్టర్ కె హరిహరనాథ్ రాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం తల్లి. మనం క్రిందటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము, ప్రతిదీ కూడా మన గ్రహాలే మనల్ని చేయిస్తే, మనము హీరో అవ్వాలన్నా విలన్ అవ్వాలన్నా గ్రహాలే కారణం అని చెప్పేసి అనుకున్నాం కదండి. అయితే ఇప్పుడు గ్రహాలు నిజంగా మనల్ని ఆటాడిస్తాయంటారా? గ్రహాలు ఎందుకంటారు ఒక మనిషి మీద ఇంతలాంటి ప్రభావం చూపిస్తుంది? నెగిటివ్గా అంటే చాలా దారుణంగా చూపిస్తూ ఉంటుంది, పాజిటివ్గా అంటే ఎక్కడో మంచి రాజకీయ నాయకుడిగా ఎక్కడో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతుంది. సో ఈ గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకోగలమంటారా అసలు? 100% అండి. అసలు దీని గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ మన దగ్గరికి ఎవరైనా శంబాలా 360 సొల్యూషన్స్కి ఎవరైనా మనకి కాంటాక్ట్ చేయాల్సినప్పుడు అంటే ఫస్ట్ మనకి అపాయింట్మెంట్ తీసుకోవాలండి. అంటే 1 డే బిఫోర్ మనకు ఫోన్ చేస్తే కనుక మనం అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఉప్పు నీరు స్నానం చేసి రావాలి. 3 కేజీలు ఉప్పు వేసుకొని శుభ్రం కలిపేసి తలారా స్నానం చేసి, మళ్ళీ నార్మల్ నేను రోజు ఎలా అయితే స్నానం చేస్తారో అలా స్నానం చేసి 100% వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వస్తాం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే సింగిల్గా కాకుండా ఫ్యామిలీతో వస్తే, పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తీసుకురావచ్చు మొత్తం. అంటే అందరూ రావటం వల్ల ఏమవుతుందంటే అందరి ఎనర్జీస్ ఇక్కడ తెలుస్తాయండి. ఇక్కడ మనకి పుట్టిన తేదీ టైం ఏం అక్కర్లేదండి. ఈ శంబాలా శక్తితో 3 minutesలో మీ ప్రజెంట్ ఇప్పుడున్న మూమెంట్లో ఈ నిమిషంలో మీ ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంది, మీ కాన్షియస్నెస్ లెవెల్లో మీ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనకి ముందే తెలిసిపోతాయి ఈ శంబాలా శక్తితో. దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఏ గ్రహం ఎలా ఉంది, తర్వాత కర్మలు ఏమున్నాయి, గత దోషాలు ఏమున్నాయి, దోషాలు ఏమన్నా అన్నీ కూడా తెలిసిపోతాయి. దాంతోపాటు ఇల్లు కూడా. అంటే ఈ రెండు ఏంటి అసలు అంటే చూడండి, మనం దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం రోజు ఇంట్లోకి వెళ్దాం. మీ ఇంట్లో రోజు పూజ చేస్తారు తల్లి? ఎక్కడ పూజ చేస్తారు? ఈశాన్యంలో. ఈశాన్యంలో ఎందుకు చేస్తారు? ఈశాన్యంలోనే మనకి హై ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి. ఎలా? నార్త్ ఈస్ట్ కార్నర్. నేను మీ ఫాలోవర్ని కాబట్టి నాకు ప్రతిదీ ఐడియా ఉంది. గుడ్ గుడ్. అంటే తూర్పు నుంచి వచ్చిన ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ ఏదవుతుందో దాన్ని నవగ్రహాల ఎనర్జీ అంటారు, దాన్ని ఆస్ట్రాలజీ అంటారు. అంటే సూర్య కుటుంబం తూర్పు నుంచి ఏముంటుందమ్మా? సూర్యుడు ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు, 9 నవగ్రహాల తర్వాత 27 నక్షత్రాలు, మళ్ళీ 12 రాసులు. అంటే ఇవన్నీ ఎనర్జీస్ తూర్పు నుంచి వస్తాయి, దాన్ని ఆస్ట్రాలజీ అన్నారు. ఓ, గ్రహాల నుంచి వచ్చేవి అన్ని కూడా మనకి తూర్పు నుంచి వస్తాయి. అన్ని ఎనర్జీస్ తూర్పు నుంచి వస్తాయి. నార్త్ నుంచి వచ్చి సౌత్ నుంచి వచ్చేది, నార్త్ నుంచి వెస్ట్ సౌత్ కి వచ్చే ఏదైతే ఎనర్జీ ఉందో అదేంటంటే వాస్తు. ఇది ఆస్ట్రాలజీ, అది వాస్తు. ఎవరికైతే ఈ రెండు పర్ఫెక్ట్ గా ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అవి ఎప్పుడైతే ఎనర్జీస్ తగ్గినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో స్టక్అప్ అయిపోతున్నారంటే కారణం ఈ ఎనర్జీసే. అంటే ఈ ఎనర్జీస్ని మన శంబాలా 360 సొల్యూషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేసి దానికి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సమస్య ఉందని తెలుసు, కానీ ఆ సమస్య ఎప్పటి నుంచో వచ్చిందా అన్నది మాత్రం చాలా మంది తెలుసుకోలేకపోతున్నారండి. ఇప్పుడు ఒక ఇంట్లోకి మారుతూ ఉంటారు, అదొక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు చాలా మంది తెలుసుకోలేకపోతూ ఉంటారు. అది కూడా వాళ్ళ కర్మే అంటారా? 100% అమ్మా. ఇప్పుడు మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు లోయర్ పీపుల్ అందరూ కనెక్ట్ అయిపోతారు. మన హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. అంటే మన ఫ్రీక్వెన్సీస్ని బట్టి డిజైన్ చెప్పబడుతుంది. దీనికి కారణం ఎవరు? గ్రహాలు. దాని తర్వాత మనం అలాంటి ఇంట్లోకి వెళ్తాం. మనకి ఎప్పుడైతే గ్రహాలు లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయినాయో మనం చూస్ చేసుకుంటాం. ఈ ఉన్న ఇల్లు కూడా మానేసి మీరు అద్దీంట్లోకి వెళ్తూ ఉంటారు, శ్మశానంలోకి వెళ్ళి ఉంటారు. దానికి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు కష్టాలు మొదలవుతాయి, మీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోతారు, ఫ్యామిలీలో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్లు వచ్చేస్తూ ఉంటాయి, దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తా ఉంటాయి, సర్వనాశనం మొత్తం. అంటే ఎన్నిటికి కారణం ఏంటంటే రూట్ లెవెల్లో ఫస్ట్ ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అంటే గ్రహాలను కరెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ గ్రహాలకి ఎనర్జీస్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. శంబాలా 360 అంటే శంబాలా అనేది గ్రహాల కంటే పైన ఉంది, ఇది హయ్యర్ లెవెల్. ఇందాక మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. గ్రహాల తర్వాత ఏముంది?
గెలాక్సీ ఉంది, మిల్కీ వే ఉంది, యూనివర్స్ ఉంది, యూనివర్సెస్ ఉంది, దానిపైన శంబాల ఉంది. శంబాల అంటే ఎప్పుడైతే మనం ఆ శంబాల ఎనర్జీతో హైరార్కీలో హైయర్ లెవెల్ ఎనర్జీ మనం ఇప్పుడు తీసుకున్నాము, ఈ గ్రహాలన్నీ కూడా న్యూట్రల్ అయిపోతాయి. ఈ సొల్యూషన్ ఒక్కసారి తీసుకుంటే మీ ఎంటైర్ లైఫ్ టైం ఇది బ్యాలెన్సింగ్ అని వచ్చింది. అంటే ఒక్కసారి కనుక మీరు ఇందులోకి రాగలిగితే, ఈ కాన్షియస్నెస్ జోన్లోకి రాగలిగితే, ఇంకా ఫ్రీక్వెన్సీ కంటే హైయర్ లెవెల్ ఇది. అంటే కాన్షియస్నెస్ కంటే గొప్పది ఏమీ లేదు. అప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. ఎప్పుడైతే మీరు హైయర్ లెవెల్లో ఉన్నారో మీ ఇల్లు కూడా లైఫ్ సెట్ అయిపోతుంది. అంటే మీకు నెగిటివ్ ఉన్న ఇంట్లోకి మీరు వెళ్ళరు, ఆటోమేటిక్గా అది నుంచి మార్చేసుకుంటుంది. యూనివర్స్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది, అలాంటి పీపుల్ని కనెక్ట్ చేస్తుంది, మీరు సక్సెస్ అవుతారు. అంటే మీ ఆలోచనలు మారిపోతాయి. అంతవరకు మనం ఏంటి, ఇప్పటివరకు మనం కాదు, రాదు, వద్దు, ఇది అవ్వదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లో ఫ్రీక్వెన్సీ వల్ల వస్తున్నాయి. నా వల్ల కాదు, ఇది అవ్వదు, మనం పడలేకపోతున్నాం అని అలాంటివన్నీ మనం ఫ్రేమింగ్ చేసుకుంటాం. యూనివర్స్కి అన్నీ తెలియవు. నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అది యూనివర్స్ నుంచి అది వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు లో ఫ్రీక్వెన్సీ అడుగుతున్నావు అంటే నువ్వు లో ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. నువ్వు హైయర్ ఫ్రీక్వెన్సీ అడిగితే హైయర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు, నువ్వు లో కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతావు. అంటే సక్సెస్ అనేది చూడలేదు. ఎంతసేపు మనకి అలాంటి పీపులే తెగలేరు, మనం అందులోనే ఉండిపోయాం, అక్కడే స్టక్అప్ అయిపోయాం, అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాం. పాపం ఇంట్లో వస్తే ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ వస్తుంది, బయటకు వెళ్తేనేమో డబ్బులన్నీ పాడైపోతుంది, ఆలీలో వచ్చేసి మోసం చేసి డబ్బులన్నీ పోగొట్టేసుకుంటున్నారు, డబ్బులన్నీ కూడా. దాంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి, హాస్పిటల్ చుట్టూ డబ్బులన్నీ పోగొట్టేసుకుంటున్నారు. అంటే జనాలందరూ స్టక్అప్ అయిపోయారు. అసలు ఎలాగే సొల్యూషన్ ఏంటి, మనం ఏం చేయాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాపం గుళ్ళకి వెళ్తున్నారు, అలాగే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు రావట్లేదు అంటే ఆ కాలానికి ఈ కాలానికి అప్డేట్ అవ్వలేదు. అది ఎన్ని నిజాలే 100%. కానీ ఆ కాలంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, ఈ జియోపతిక్ స్ట్రెస్ గురించి తెలియదు. అంటే అప్పుడంతా ప్యూరిటీగా ఉండేది మొత్తం అంతా కూడా. అంటే తక్కువ మంది జనం ఉండేవారు, ఎక్కువ భూమి ఉండేది. ఆటోమేటికల్లీ మనం మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. ఈ బాడీని ఏం చేయాలి? నెగిటివ్ ఎనర్జీ అంటారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు, కాల్ చేస్తారు. ఏం చేయాలి అసలు? ఏం చేయాలి? దహన సంస్కారాలు చేయాలి. అంటే ఈ బాడీ పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి పంచభూతాల్లో మన బాడీని ఐక్యం చేసేయాలి. కానీ కొన్ని రిలీజియన్ వాళ్ళు పాతి పెట్టేస్తూ ఉంటారు, చేస్తున్నారు. అప్పుడు తక్కువ భూమి ఉన్నప్పుడు, తక్కువ జనాలు ఉండేవారు, ఎక్కువ భూమి ఉండినప్పుడు అది ఊరు చివర శ్మశానం పెట్టేవారు. ఇప్పుడు మరి ఎప్పుడైతే సిటీ డెవలప్ అయిపోయిందో ఊరు పెరిగిపోతున్నది, ఆ శ్మశానం ఊరు సెంటర్కి వచ్చేస్తుంది. కింద పాతి పెట్టిన ఏదైతే పెట్టారో ఆ ఎనర్జీస్ అన్ని కూడా భూమిలోనే ఉండిపోతున్నాయి. శరీరం అంతా భూమిలో కలిసిపోతుంది, కానీ ఎముకలు పళ్ళు అలాగే ఉంటున్నాయి కదా, దానికి ఎఫెక్ట్ దాని మీద ఇల్లు కడుతున్నారు. దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే భూమి లోపల ఐరన్ నిక్షేపాలు ఉన్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలు ఉన్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలేబరాలు ఉన్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాన్సర్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇవన్నిటికీ కారణం జియోపతిక్ స్ట్రెస్. మన ఉండే ఇల్లు చాలా ఇంపార్టెంట్. నిజంగా మీరు అంటుంటే క్యాన్సర్ అది ఇది అని, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు, జీవితం లైఫ్ స్టైల్ చాలా బాగా ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చేస్తున్నది. అంటే కింద నుంచేమో ఈ జియోపతిక్ స్ట్రెస్ ఎఫెక్ట్ చూపిస్తున్నది, పైనుంచేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, ఓ పక్కనేమో ఫుడ్, వాటర్, ఎయిర్ అంతా పొల్యూషన్. అంటే అష్టదిగ్బంధనం అయిపోయింది అందరికీ కూడా. అంటే అలాంటప్పుడు ఈ దైవానుగ్రహంతో ఈ శంబల 360 ఏం చేసిందంటే మొత్తం అన్ని రకాలుగానే ఇక్కడ మనం ప్యూరిటీ చేయబోతున్నాం. అంటే ఒకటి కాదు, 360 degrees అంటే అన్ని వైపుల నుంచి కూడా మనం ఎప్పుడైతే దాన్ని గట్టి చేయగలుగుతామో, ఆ శంబల శక్తి హైయర్ పవర్తో చేయగలుగుతున్నామో, అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అంటే ఒక వెలుగు, ఒక దివ్య పవర్, అంటే యూనివర్సల్ పవర్, దైవశక్తి ఎప్పుడైతే అమ్మవారి శక్తి వచ్చిందో ఒక వే చూపించేస్తుంది ఆటోమేటిక్. కానీ కొంతమంది ఇలా మారాలి, చేంజ్ అవ్వాలి లైఫ్ అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు. ఈవెన్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటే వస్తారు, అన్ని వింటారు, కానీ తర్వాత అసలు దాన్ని ఫాలో అవ్వకుండా, అసలు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. అంటే అంతవరకు వచ్చి మళ్ళీ వదిలేయడం అన్నది ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. ఆలోచన అంటే వాళ్ళు లోపల నుంచి రావాలి. అది అందుకనే కర్మ వీడియో చెప్పమని. కర్మ పోవాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ రియలైజేషన్. ఫస్ట్ పశ్చాత్తాపడాలి, నమ్మాలి. అంటే ఒక అవకాశం, ఒక వెలుగు దొరికినప్పుడు మనం అది పట్టుకుని వదలకూడదు. ఎప్పుడైతే పట్టుకుని ఉంటామో అది తీసుకెళ్ళిపోతుంది. మనం వచ్చి వెళ్ళిపోతాం, ఉపయోగం లేదు. అది అందుకనే నేనేం చెప్తాను, 100కి 100 పాస్ అయినట్టు. ఎవరైతే 100% ఫాలో అవుతారో వాళ్ళకి మన సొల్యూషన్ ఇవ్వతున్నాం, అందరికి ఇవ్వట్లా.
ఇంకా వాళ్ళ కర్మ ఇంకా అనుభవించాలని వాళ్ళంతటా వాళ్ళే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సోల్ టెస్ట్ చేస్తున్నాం. అంటే ఆత్మ ఎప్పుడు నిజం చెబుతుంది, అబద్ధం చెప్పదు. అంటే మన అందరికీ ఎవరు పట్టినా సరే సొల్యూషన్ కావాలనుకున్నా నీ సోల్ టెస్ట్ చేసి నువ్వు కనుక ఇది ఫాలో అవుతే కనుక ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ వస్తుంది. అంటే నమ్మాలి. సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపడపోతే ఏమి రాదు కదా. నమ్మకపోతే పాజిటివ్ ఎనర్జీ అనేది నమ్ముతూనే నీకు ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, నువ్వు పాజిటివ్గా థింక్ చేసినప్పుడు. నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తున్నావు దాని అర్థం ఏంటి, ఇంకా నీకు ఆ టైం రాలేదు, ఇంకా వెయిట్ చేయాలి, కొన్నాళ్ళు పడుతుంది అనమాట. అందుకని మనం ఇప్పుడు ఫస్ట్ గ్రహాలు ఏంటో తెలుసుకోవాలి, గ్రహాల నుంచి ప్రాబ్లమ్స్ అని తెలిసిపోతుంది. తర్వాత జియోపతిక్స్, వాస్తు, ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో నీ ఇంట్లో దేవుడు ఉన్నట్టు. అంటే ఆ రెండిట్లో మన నార్త్ ఈస్ట్ ద్వారానే కదా నువ్వు దేవుడు పెట్టుకుంటున్నావు. అందుకని ఫస్ట్ ఈ రెండిట్లని నువ్వు కరెక్ట్ చేసుకోగలిగితే కనుక నీకు అన్ని సౌకర్యాలు. నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, ఫ్యామిలీ రిలేషన్ క్లియర్ అయిపోతుంది, పిల్లలందరూ బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది రేపు పొద్దున్న. అంటే 360 degreesలో నీ ఫ్యామిలీ అంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో తులతగుతూ ఉంటుంది. అంతే అండి, నిజంగా చాలా బాగా చెప్పారు. ఒకే సొల్యూషన్ మొత్తం అన్నిటికీ కూడా. అందరం మనం ఎన్ని రకాల కూరలు వేసుకున్నా అదే భోజనం తింటున్నాం. కూర, పప్పు, చారు, పెరుగు అన్ని కలిపితే కదా మొత్తం భోజనం. మీల్స్, ఫుల్ మీల్స్ ఉండాలి మనకి. ఇప్పుడు హాఫ్ మీల్స్ కాదు, ఇక్కడ ఫుల్ మీల్స్ ఉంది. అన్ని ఒక దాంట్లోనే ఉన్నాయి. మీరు ఒక్కొక్కటికి అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్ అనేది ఉంటుంది. అదే, సో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినా నువ్వు నమ్మేవా, సెల్ఫ్ రియలైజ్ అయ్యేవా, కంటిన్యూ అవుతావు. నమ్మలేదు వదిలేసేవా అంటే షరా మామూలు. వస్తారు వాళ్ళు కూడా, టైం వస్తుంది. అంటే ఈ రోజు రాకపోవచ్చు, కానీ రేపొద్దున్న కొన్నాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే రిలీజ్ అవుతారు, వాళ్ళే వస్తారు, అందరూ అవుతారు 100%. కానీ టైం కొంచెం ముందు వెనక. అంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు పాపం అంతకని రానివ్వదు. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఇంట్లో ఒకరికేమో పాజిటివ్గా ఉంటారు పాపం. భార్య వద్దాం అనుకుంటుంది, ఆయన ఒప్పుకోడు. లేదా ఆయన వద్దాం అనుకున్నాడు, ఆ భార్య ఒప్పుకోదు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండదు. ఎప్పుడైతే మీరు నేను చెప్పినట్టు కనుక మార్నింగ్ వాటర్తో నువ్వు ఇచ్చేసి, సాయంత్రం దీపంతో కనుక నువ్వు చేసుకుని ఉప్పు నీరు స్నానం చేసి, ఆవు ఫుడ్ పెట్టి, నువ్వు పెద్ద తల్లిదండ్రులు గౌరవిస్తూ, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఎప్పుడైతే నువ్వు ఎన్ని చేత మొదలెట్టావో ఫస్ట్ నీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఎప్పుడైతే పెరిగింది ఇద్దరు కలిసి చేయగలుగుతారు. చేసినప్పుడు కర్మ క్లియర్ అవుతుంది. అంటే ఒక కర్మ క్లియర్ అయ్యి ఒకళ్ళు ఉండిపోయింది అనుకో, ఆ బ్యాలెన్స్ ఉండిపోతాం వల్ల ఏమవుతుంది, ఒకరు ఎదురు ఇలా రాకూడదు, ఇద్దరు సమానంగా వెళ్ళగలగాలి. అంటే ఫస్ట్ మనం మౌడి పిల్లలు ఇద్దరిని సమానంగా తీసుకొస్తాకి ఈ సంబంధ బాంధవ్యాలు పెంచడం కోసం హెల్ప్ చేయాలి ఫస్ట్. ఎప్పుడైతే చేసామో అందరూ ఒక మాట మీద ఉంటారు. పాత రోజుల్లో ఒక మాట అంటే అందరూ వినేవారు. ఇప్పుడు ఎవడ దారి వాడిది, ఒకడొకటి సంబంధ బాంధవ్యాలు లేవు. అందుకని రిలేషన్షిప్ అని మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు వస్తే ఇద్దరు కలిసి రాగలిగితే కనుక సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. మన ఆలోచనలు మన దగ్గరే ఉంటాయి, మనం దాన్ని స్ట్రాంగ్ గా మార్చుకోవాలి. యద్భావం తద్భవతి, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఇంత చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. లవ్ యూ ఆల్.